పెళ్ళా? పెళ్ళేంటమ్మా? నిజంగానే నీకు పిచ్చి పట్టింది. వాడితో పెళ్ళేంటమ్మా? వాడి వల్లే మన పరువు మొత్తం పోయిందమ్మా. వాడి వల్లే నాన్న చావాలనుకున్నారమ్మా. అలాంటి వాడు పెళ్లి చేసుకుంటానంటే మాత్రం పెళ్లి చేసేస్తావా? తప్పేంటే? ఆ అబ్బాయి ఏం మాట్లాడినా ధరణి మీద ఇష్టంతోనే మాట్లాడాడే గాని మన మీద కక్షతో గొడవ చేయలేదు కదా. అబ్బాయి అంత ఇష్టపడుతున్నప్పుడు పెళ్లి చేస్తే తప్పేంటి? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అతనితో నాకు పెళ్ళేంటి? నాకు అతని మీద అలాంటి ఉద్దేశమే లేదమ్మా. నీకు లేకపోవచ్చే, ఆ అబ్బాయికి ఉండొచ్చు కదా. అయ్యో అమ్మా, ఆ అబ్బాయికి కూడా అలాంటి ఉద్దేశమేం లేదు. అసలు అతని గురించి తెలిస్తే నువ్వలా ఆలోచించావు కూడా. ఏదో నా మంచి కోసం అని అలా చెప్పాడంతేనమ్మా. మంచి కోసం మాత్రమే చెప్పేవాడైతే మంచిగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు. అంత ఆవేశపడడే, వెనక ముందు చూడకుండా అన్ని మాటలు అనడు. అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయికి ఎందుకే? నువ్వు ఎలా బతికితే అతనికేంటి? ఎందుకు నీకు మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు? నువ్వు బాగుంటావు, నీ పక్కన శంకరయ్య అస్సలు బాగోడని ఎందుకు అన్నాడు? అసలు నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే ఇలాంటి వాడికిచ్చి నీ కూతురు గొంతు కోస్తావా అని మీ నాన్ననే తిడతాడే. ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడే, నీకు తెలియట్లేదు. పోయి మాట్లాడదాం పదా. ఎక్కడికి పోయి మాట్లాడతావమ్మా? నాకు తెలుసు కదమ్మా, ఆ అబ్బాయికి కూడా అసలు అలాంటి ఉద్దేశమే లేదమ్మా. ఏమీ లేదంటోంది కదమ్మా. ఇంకా వెళ్ళి ఏం మాట్లాడతావు? ఎప్పటి నుంచో అది ఏమీ లేదనే చెప్తోంది కదే. మరెందుకు అప్పుడెవరు దాని మాట నమ్మలేదు? ఎందుకు అంతలా దాన్ని ఆడిపోసుకున్నారు? ఇంకా ఇవన్నీ చూస్తూ భరించడం నా వల్ల కాదే. అబ్బాయికి ఇష్టమైతే పెళ్లి జరగాలి, లేదంటే మళ్ళీ దీని పెళ్లి విషయంలో కలగజేసుకోకుండా ఉండాలి. ఏదో ఒకటి తేలిపోవాలి. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదా. సరే, ఏం తేల్చుకుని వస్తావో తేల్చుకుంటా. వెళ్ళాక తెలుస్తుంది వాడి బాగోతమేంటో దీని బాగోతమేంటో. చూస్తావేంటే? నీకు కూడా ఎలాగో వాడి మీద మనసుంది కదా. పెళ్లి సంబంధం మాట్లాడుతుందంట, వెళ్ళు. కానీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఏడుస్తూ తిరిగి రాకపోతే నా పేరు శ్రావణియే కాదు. నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. అబ్బాయి నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో, తన మనసులో ఏముందో నాకు తెలుసు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. వెళ్దాం పదమ్మా. ఇప్పుడెక్కడికి వెళ్తామమ్మా? ఎందుకమ్మా ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు? నేను అర్థం చేసుకోనే, ఎవరేం చెప్పినా వినిపించుకోను. అమ్మా, ఇంత రాత్రిపూట వెళ్ళడం బాగోదమ్మా. అది కాదే అమ్మా, నా మాట విను. తెల్లారిన తర్వాత చూద్దాం. ముందు నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. అమ్మా, పడుకో అమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా. ఈ అమ్మకి ఎవరే పిచ్చి పట్టిందా? పోయి పోయి వాడితో మాట్లాడతానంటుందేంటి? నిజంగా పోయి మాట్లాడితే ఏంటి పరిస్థితి? అయినా ఎలాగోలా ఆపకుండా మాట్లాడితే మాట్లాడండి అని అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడాను?
టెక్స్టైల్స్ రంగంలోకి విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రవేశం. మిషన్ వెంట పడుతున్నది ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారసుడా? కొన్ని వందల కోట్లకి వారసుడైన వాడు దీని వెంట ఎందుకు పడుతున్నాడు? ఏముంది దీని మొహంలో? దీన్ని కాని వాడు పెళ్లి చేసుకుంటే వందల కోట్ల ఆస్తికి మహారాణి అవుతుంది. నేను దానికి చెలికత్తిగా ఉండడానికి కూడా పనికిరాను. నో, అలా జరగకూడదు. కానీ అమ్మ బాగా ఫిక్స్ అయిపోయింది. వాడు రాకపోయినా వెతుక్కుంటూ వెళ్ళి మరీ అడిగేలా ఉంది. అసలు అమ్మ వాడిని కలవకూడదు, మాట్లాడకూడదు. ఏం చేయాలి? ఎట్నుంచి నరుకు రావాలి? అవును, అమౌంట్ ఎంతైనా పర్వాలేదు. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అవును, నాకు నేను నచ్చట్లేదమ్మా, నచ్చట్లేదు. ఆలోచిస్తున్నాను. ఎప్పుడైనా నాని అద్దంలో చూసుకుని తలదూకోవడం చూసారా? పొరపాటున ఎప్పుడైనా చూసినా కోపంతో అద్దం పగలగొట్టేవాడు. కానీ ఈరోజు ఎంత చక్కగా అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటున్నాడో తెలుసా? మీరు చూసుండాల్సింది. ఎంత ముచ్చటేసిందో. మరి ఇంత సంతోషకరమైన విషయం అంత దిగులుగా చెప్తున్నావెందుకు? ఇది ఎంత పెద్ద మార్పో తెలుసా? మొదటిసారి వాడికి వాడు నచ్చుతున్నాడు వేదవతి. వాడికి వాడు నచ్చడం కాదండి, వాడి మనసులో ఆ అమ్మాయి ఉంది కాబట్టి నచ్చుతున్నాడు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అమ్మాయి వాడి మనసులో ఎన్నాళ్ళుంటుంది? ఆ విషయం అర్థమైన రోజున ఏమైపోతాడోనని భయమేస్తోందండి.
పొరపాటు చేశాం వేదవతి. నాని ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసిన వెంటనే వెళ్ళి మాట్లాడాల్సింది. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది, ఇంకేం మాట్లాడతాం? నాని, నువ్వెందుకు వచ్చావు నాన్న? డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా. ఎవరి నిశ్చితార్థం అయిపోయిందమ్మా? నిశ్చితార్థం ఏంటి నాన్న? ఇప్పుడు నాన్న అన్నారు కదా నిశ్చితార్థం అయిపోయింది, ఇంకేం మాట్లాడతామని. ఎవరు నిశ్చితార్థం? ఏం మాట్లాడతారు? అదా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నాన్న. ఈరోజు నిశ్చితార్థం అంటే దాని గురించి మాట్లాడుతున్నాం. అయినా డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నాడు కదా, వెళ్ళి పడుకో. సరే నాన్న. నాన్న, నిశ్చితార్థం అయిపోతే పెళ్ళి అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా అంటే అయిపోయినట్టేనన్నా. ఎవరితో నిశ్చితార్థం చేస్తారో వాళ్లతోనే పెళ్లి చేస్తారు. ఏనన్నా? నిశ్చితార్థం కాకపోతే పెళ్లి కానట్టే కదా? అవునన్నా. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. అదేంటి వేదవతి అలా చెప్పావు? నిశ్చితార్థం అయిపోతే పెళ్ళి అయిపోయినట్టేనా? కాదండి, కానీ వాడి దృష్టిలో అలాగే ఉండనివ్వండి. ఆ అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్ళైనట్టు కాదు అని చెప్తే మళ్ళీ ఆ అమ్మాయిని కలిసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పెళ్ళి అయిపోయినట్టే అంటే ఆ అమ్మాయి జోలికి వెళ్ళడు, మెల్లగా మర్చిపోతాడు. కానీ అంత సులువుగా మర్చిపోతాడన్న నమ్మకం అయితే నాకు లేదండి. టైలర్ 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 అంటూ పదే పదే ఆ అమ్మాయి పేరే తలుస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. అసలెందుకు దేవుడిలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాడు? జీవితాంతం కలిసి ఉంచనప్పుడు మనుషుల్ని కలపడం ఎందుకు? ఆశల్ని పెంచడం ఎందుకు? వాళ్ళ మనసులతో ఆడుకోవడం ఎందుకు? ఏ కారణం లేకుండా ఎవరి జీవితాల్లోకి ఎవరూ రారు వేదవతి. ఇప్పుడే మొదలైన జీవితాలు, అప్పుడే ఒక అంచనాకు వచ్చేస్తే ఎలా చెప్పు? ఆ అమ్మాయి ఎందుకు వీడి జీవితంలోకి వచ్చిందో ఎవరి వల్లైతే నిశ్చితార్థం ఆగిపోయి ఇది ఇన్ని మాటలు పడాల్సి వస్తుందో ఆ అబ్బాయి దగ్గరికి దాన్ని పెళ్లి చేసుకుంటామని అడుగుతానయ్యా. ఈ కుట్టు మిషన్ని ఆ సమోసాలోడికిచ్చి పెళ్లి చేసి వదిలించుకుందాం అనుకుంటే ఇది ఆ మిలీనియర్కే పెళ్ళమయ్యేలా ఉంది. తెల్లారితే ఖచ్చితంగా అమ్మవాడితో మాట్లాడుతుంది. మాట్లాడితే ఇంకంతే.
వాడు ఇష్టం ఉందని చెప్తాడు. పెళ్ళి అయిపోయేలాగే ఉంది. పెళ్ళిని ఎలా ఆపడం? మిషన్ కుట్టు మిషన్ అక్క ఏంటక్క? నీతో కొంచెం మాట్లాడాలి. బయటికి రా. రా. అలాగే అక్క. ఏం లేదు. ఎప్పటి నుంచో నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచే చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎందుకో ఈరోజు కుదిరింది. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఎప్పుడు నీకోసమే ఆలోచించేదాన్ని. కానీ నాకు కొంచెం కోపం ఎక్కువ కదా. అందుకే నేనేం చెప్పినా నువ్వంటే పడక చెప్పినట్టు నీకు అనిపిస్తుంది అంతే. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పక్క. సరే, డైరెక్ట్గానే అడుగుతున్నాను, చెప్పు. ఆ అబ్బాయిని నువ్వు ఇష్టపడుతున్నావా? అక్క, అమ్మ దగ్గర ఒక మాట, నాన్న దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, ఇలా మనిషి దగ్గర ఒక్కొక్క మాట మార్చే అలవాటు నాకు లేదక్క. నేను తనని ఇష్టపడటం లేదు, అతను కూడా నన్ను ఇష్టపడడం లేదు. కానీ అక్క, ఇందాక అమ్మ మాటలు విన్న తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటన గుర్తు తెచ్చుకుంటుంటే అతను నన్ను ఇష్టపడుతున్నాడేమోనన్న అనుమానం వస్తుందక్క. నేను అతని చిన్నపిల్లాడి మనస్తత్వం చూసి చిన్నపిల్లాన్ని చేరదీసినట్టే చేరదీశానక్క. మంచి మాటలు చెప్పాను, సరైన దారిలో పెట్టాలని చూశాను. కానీ అతను మాత్రం మెల్లిమెల్లిగా నా మీద ఇష్టం పెంచుకున్నారేమో అనిపిస్తుందక్క. నాకు పెళ్లి కుదిరిందని తెలియగాని అప్పుడే నీకు పెళ్ళెందుకు, మంచి జాబ్ ఇస్తాను చేసుకో అన్నారు. తర్వాత ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావేంటి, నీ పక్కన సరిపోడు, ఈడు జోడు కాదన్నారు. అడవిలో ఆ రౌడీలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయారక్క. తన ప్రాణాలకు తెగించి మరి నా ప్రాణాలు కాపాడారు. నిశ్చితార్థంలో అయితే ఏం చేశారో నువ్వే చూసావు కదక్క. ఇవన్నీ చూస్తుంటే అతను నన్ను ఇష్టపడుతున్నారని మీ అందరికీ అనిపించింది కదా. అదే నిజం అక్క. కాకపోతే నాకు ఈరోజే అర్థమైంది, అతను నన్ను ఇష్టపడుతున్నారక్క. సరే, నాకు అర్థమైపోయింది. నువ్వేమో ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడని తేల్చేశావు. అమ్మేమో ఆ అబ్బాయికి ఇష్టమైతే పెళ్లి చేసేస్తాను అంటోంది. ఇద్దరూ ఒకటైపోయారన్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది.
కానీ జరిగిన గొడవకు పరువు పోయి నాన్న కిరోసిన్ పోసుకుని చచ్చిపోవాలనుకున్నాడు. ఇప్పుడు నీ వల్ల ఏదైనా గొడవ జరిగి పరువు పోతే ఇంకా ఆయన బతుకుడే.